అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతోటి వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఈ ర్యాలీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని వైసీపీ ఆరోపిస్తుంది. ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తిగా వైఫల్యాలతోటి నిండిపోయిందని విమర్శిస్తోంది. ఇప్పటికే మండలాల కేంద్రాలు, టౌన్ హాల్ సమావేశాల ద్వారా ప్రభుత్వ పనితీరుపైన ప్రజలు చర్చకు తెరలేపిన వైసీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలతోటి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. అమరావతి కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కనున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతోటి వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ఈ ర్యాలీల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తిగా వైఫల్యాలతోటి నిండిపోయిందని విమర్శిస్తోంది. ఇప్పటికే మండల కేంద్రాలు, టౌన్ హాల్ సమావేశాల ద్వారా ప్రభుత్వ పనితీరుపైన ప్రజలు చర్చకు తెరలేపిన వైసీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలతోటి తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతోటి వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, వైసీపీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రమేష్. చక్రీయ ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో అటు కూటమి ప్రభుత్వం కూడా ఈ 2 ఏళ్లు పాలనలో తాము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఒక భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేసింది. మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు ఇప్పటికే ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. వెన్నుపోటుకు 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు అనే కార్యక్రమంతో ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసెంబ్లీ కోఆర్డినేటర్లు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అంతేకాకుండా పార్టీ సీనియర్ నేతలు కూడా పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. 2019 నుంచి 24 మధ్య కాలంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా అందించామో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామనే అంశాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2 ఏళ్ల పాలన ఈ రెండింటినీ కంపేర్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయలేదనే విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే దిశగా ఒక కార్యాచరణ కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. అంతేకాకుండా 8, 9 తేదీల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా టౌన్ హాల్ మీటింగ్లు ఏర్పాటు చేశారు. ఈ టౌన్ హాల్ మీటింగుల్లో సైతం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ టౌన్ హాల్ మీటింగ్ లో యువతను, మహిళలను, రైతులను వీరందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఈ రోజు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు చివరి కార్యక్రమం. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. గత కొద్ది రోజులుగా వైసీపీ చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఆదరణ వస్తుందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని కూడా సక్సెస్ చేయడం ద్వారా రానటువంటి రోజుల్లో మరింత పోరాటాలను విస్తృతపరచాలని కూడా వైసీపీ అధినేత జగన్ కూడా భావిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లను నియంత్రిస్తామంటూ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ధరల నియంత్రణకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. కానీ ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, వంట గ్యాస్ ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా నిత్యావసర ధరలు కూడా పెరుగుతూ ఉన్నాయి. దీనివల్ల సామాన్య ప్రజానికం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యమని వైసీపీ చెప్తుంది. అలాగే
ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ యువతకు ప్రతి నెల 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ Right. పథకాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించలేదని కూడా చెప్తున్నారు. వీటికి తోడు ఇటీవల కాలంలో మెగా డిఎస్సికి సంబంధించి ఏవైతే అక్రమాలు జరిగాయి, ఈ అక్రమాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.